తల్లిదండ్రుల ఆత్మ వాళ్ల పిల్లల మీద ప్రభావం చూపుతుందా? దీని గురించే ఈరోజు మన విశ్లేషణ. అంటే తల్లిదండ్రులను నడిపించే ఆత్మే వాళ్ల పిల్లలను కూడా నడిపిస్తుందా? ఇదే ఇక్కడ అసలు ప్రశ్న. దీనికి సమాధానం వాక్యంలోనే ఉంది. అవును, తరతరాలకు ఈ ఆధ్యాత్మిక బంధం కొనసాగగలదు. ఇది కేవలం ఆశ మాత్రమే కాదు, దేవుడిచ్చిన ఒక వాగ్దానం. సరే, కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటగా సమూయేలు గురించి చూద్దాం. ఆయన ప్రార్థనలో చాలా శక్తిమంతుడు. ఈ ప్రార్థన శక్తి ఆయనకు తన తల్లి హన్నా భక్తి నుండి వారసత్వంగా వచ్చిందనమాట. ఇక రెండవ ఉదాహరణ చూస్తే కొత్త నిబంధనలో తిమోతి గురించి ప్రస్తావన ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతి విశ్వాసానికి మూలం అతని కుటుంబమేనని స్పష్టంగా చెప్పారు. చూశారుగా, విశ్వాసం ఎలా ఒక తరం నుంచి మరో తరానికి అందిద్దో ఇది స్పష్టంగా చూపిస్తోంది. అయితే ఇక్కడో విషయం, మంచి లక్షణాలే కాదు, చెడువి కూడా వారసత్వంగా రావచ్చు. ఇదొక హెచ్చరిక. త్రాగుబోతుతనం, జగడాలు, అక్రమ సంబంధాలు ఇలాంటివి కూడా సంక్రమించే ప్రమాదముంది. అంటే తల్లిదండ్రులు పరిష్కరించుకోని సమస్యలు పిల్లల భవిష్యత్తులో పోరాటాలుగా మారతాయి. మరి భక్తిగల తల్లిదండ్రుల పిల్లలు దారి తప్పితే? ఇది చాలా మందిని కలవరపరిచే ప్రశ్న. దీనికి ఒక చక్కని పోలిక ఉంది. తల్లిదండ్రులను వేరుగా, పిల్లలను కొమ్మలుగా ఊహించుకుందాం. ఎందుకంటే వాక్యం చెప్తోంది, వేరు పరిశుద్ధంగా ఉంటే కొమ్మలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. అంటే కొమ్మలు బలహీనంగా అనిపించినా వేరు పవిత్రంగా ఉంటే వాటికి భవిష్యత్తులో ఆశ ఉంటుంది. కాబట్టి మన దృష్టి భౌతిక ఆస్తుల మీద కాదు, ఆధ్యాత్మిక వారసత్వం మీద ఉండాలి. పిల్లలకు మనమిచ్చే అతి గొప్ప ఆస్తి డబ్బు, ఆస్తునూ కాదు, దేవుని పట్ల మన భక్తే. ఒక్కసారి ఆలోచించండి, మనం మన పిల్లలకు ఎలాంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందిస్తున్నాము?